పథకాలు లేకపోతే అనేటువంటిది ఒకటి. ఉమ్, రెండోది లేపేస్తాము, ఇంకోటి చేస్తాం అనేటువంటిది రెండు విడివిడిగా చూడాలనేది నా అభిప్రాయం. ఉమ్, ఎవరైనా అధికారం కోల్పోయినటువంటి వాళ్ళు, అది తెలుగుదేశం అయినా గతంలో అట్లాంటి శబదాలు మేము తిరిగి వస్తాము అనేటువంటిది ఎవరైనా చేయొచ్చు. అదేమి దాన్ని తప్పుపట్టలేం. అది వైసీపీకైనా అదే వర్తిస్తుంది, కాంగ్రెస్ కైనా అదే వర్తిస్తుంది. రెండో పార్ట్ ఇక మీరు చెప్పినటువంటి బెదిరింపులు అనేటువంటి దానికి వచ్చేసరికి ఆ విధమైనటువంటి బెదిరింపుల్ని చట్టం సహించదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల్ని బట్టలిప్పించి కొడతానని చెప్పేసి చెప్పారు కదా, ఉమ్, కామెంట్ చేశారు కదా. అవును. అప్పుడు ఆయన్ని చట్టం ఏమీ చేయలేదు, లేదా ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఉమ్, అందువలన దాన్ని ఊతంగా తీసుకొని సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, నిన్న లేకపోతే రేపు ఇదే సజ్జలు కావచ్చు, లేదా మరొక నాయకుడు కానీ ఇదే విధమైనటువంటి ప్రకటనతోటి ఆ, కార్యకర్తల్ని ఉత్సాహపరచడానిక, లేకపోతే ప్రత్యర్థులను రెచ్చగొట్టడానిక, ఏ విధంగా అయినా మాట్లాడేందుకు అవకాశం అనేది మనకి కనిపిస్తూ ఉంది. ఉమ్, అందుకని ఒకవేళ రెచ్చగొడుతున్నారు, బెదిరిస్తున్నారు అనేటువంటిది కేవలం ఒక ప్రచారం కోసము, లేకపోతే ఒక చర్చ కోసము అయితే దానివల్ల ఉపయోగం ఉంటుంది. నిజంగా అందులో బెదిరింపులు లేకపోతే ఆ విధమైనటువంటి శాంతి భద్రతలకి విఘాతం కలిగించేటువంటి కోణం కానీ, లేకపోతే అటువంటి ఎలిమెంట్ కానీ కనుక ఉండేట్లయితే డెఫినెట్ గా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి అనుమతులు వాటిని ధిక్కరించి పెద్ద సంఖ్యలో అనుమతించిన దానికంటే వాహనాలతోనూ, అదేవిధంగా అనుమతించినటువంటి జనం కంటే పెద్ద సంఖ్యలో జనాన్ని సమీకరించి కొన్ని సీన్స్ క్రియేట్ చేయడానికి, లేదా శాంతి భద్రతల సమస్యను క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే, మరి దాని మీద ఏ విధమైనటువంటి నియంత్రణలు కానీ లేకపోతే ఎందుకు లేదనేటువంటి ప్రశ్న నేను గతంలో కూడా వేశాను. అవును. ఇప్పుడు మళ్ళా రాబోయేటువంటి నెలలో అదే విధమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు బహిరంగంగా ప్రకటించారు. ఉమ్, మరి అప్పుడు కూడా అనుమతించిన దానికంటే ఈ విధమైనటువంటి పొదులు ఘటన, లేకపోతే రెంటపాళ్ళ ఘటన, లేకపోతే మరొక ఘటన, ఇట్లాంటివన్నీ గనక జరిగేట్లయితే ఎవరిది బాధ్యత? ఉల్లంఘిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ నాయకులు, కార్యకర్తలది బాధ్యత? అలాంటి వాళ్ళ పట్ల కేవలం ప్రచారము లేదా అధికార పార్టీ నాయకుల ఖండన మండనలు ఇటువంటి తప్ప ఎలాంటి యాక్షన్ తీసుకున్నటువంటి ప్రభుత్వానిదా ఎవరిది బాధ్యత అవుతుంది ఉమ్. అనేటువంటిది రాబోయే రోజుల్లో ఒక సమస్యగా ముందుకు వస్తా ఉంది, రాబోతా ఉంది అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రైట్. రఫీ గారు అందువలన నమస్కారం. అందువలన ఇలాంటి వాటి పట్ల ఏ విధమైనటువంటి వైఖరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతా ఉంది అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, ఒక స్పష్టతను ఇవ్వాలి. అదొకటి సార్, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మేము ఇది చేస్తాము, లేదంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అన్న స్టాండే 3 రాజధానుల వైపు వెళ్తాము, అట్లాంటివి ఏమైనా మాట్లాడాలి. కానీ మేము అధికారంలోకి వస్తే బట్టలు ఇప్పదీస్తాం, లేదంటే అధికారంలోకి వస్తే జైల్లో వేస్తాం, అధికారంలోకి వస్తే రప్పా రప్పా నరికేస్తాం, ఏంటి సార్ ఇది? నేను అదే చెప్తున్నా పవన్ గారు, నేను చెప్తున్నది అదే. ఇప్పుడు రెండు భాగాలుగా చూడాలి. రెండు భాగాలుగా చూడాలన్నప్పుడు మొదటి భాగానికి సంబంధించి అది ఏ పార్టీ అయినా చేయొచ్చు, అదేం తప్పు కాదు. మేము అధికారానికి వస్తాము, లేకపోతే అది చేస్తాం, ఇది చేస్తాం అని చేయొచ్చు. అంతే కదా. కానీ రెండో ఎలిమెంట్ కి వచ్చేసరికి పదే పదే ఆ విధమైనటువంటి కామెంట్స్ చేస్తా ఉంటాం.